తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అయిన తమిళసై సౌందరరాజన్ తన పదవిని వదులుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆమె ఇప్పుడు ఉన్న గవర్నర్ పదవిని వదులుకోవాలి అని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో పెద్దల్ని కలిసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలుగా పనిచేసిన తమిళసై పలు ఎన్నికల్లో పోటీ చేశారు. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వంతో అమీతుమీ అన్నట్లుగా వ్యవహరించిన తమిళసై సౌందరరాజన్ కు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాస్త ఊరట లభించింది. కొత్త ప్రభుత్వం కావడంతో మరికొంతకాలం ఆమె వేచి చూసే అవకాశాలు ఉంటాయి. దీంతో ఎలాగో గతంలో తాను పోటీ చేసిన తమిళనాడు నుంచి మరోసారి ఎంపీగా అదృష్టం పరీక్షించుకోవాలి అని తమిళసై భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్న గవర్నర్ తమిళసై తన మనసులో మాటను హైకమాండ్ కు చెప్పి బీజేపీ టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు అని తెలుస్తోంది. అధిష్టానం ఓకే అంటే తమిళనాడు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. అప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేయాలి అని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే డీఎంకే కాంగ్రెస్ కూటమికి ప్రత్యామ్నాయంగా తమిళనాడులో బీజేపీ కాస్త పుంజుకున్నట్లు తమిళసై భావిస్తున్నారు. అందుకే ఈసారి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే గతంలో 3 సార్లు అసెంబ్లీకి, 2 సార్లు పార్లమెంటుకు పోటీ చేసిన తమిళసై సౌందరరాజన్ బోని కొట్టలేకపోయారు. కానీ ఈసారి పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందని ఆమె అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే గవర్నర్ పదవుల్ని వదులుకొని మరి ఎంపీగా పోటీ చేసేందుకు తమిళసై మొగ్గు చూపుతున్నట్లు చెప్తున్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే తమిళసై స్థానంలో తెలంగాణ గవర్నర్ గా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.